పోంజీ స్కీమ్ కేసులో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కి సంబంధించి విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ కేసులో ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేణుగోపాల్, వెంకట్రావు, శ్రేయస్ పాల్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. మాదాపూర్ లో పలు ఫేక్ కంపెనీలు, నకిలీ వెబ్సైట్లను ప్రారంభించి అమాయకులను మోసం చేశారు. ప్రతి నెల 7%, ప్రతి ఏటా 84% వాటా ఉంటుందని అమాయకుల్ని నమ్మించారు నిందితులు. దేశవ్యాప్తంగా 3164 మందిని మోసం చేసి 850 కోట్లు కొల్లగొట్టారు నిందితులు. వచ్చిన డబ్బులు అన్నింటినీ కూడా 21 మ్యూల్ ఖాతాల్లోకి బదిలీ చేశారు. పెట్టుబడి పెట్టిన వారిని స్టాక్ మార్కెట్లోనే ఉన్నట్లు చూపించారు. వచ్చిన సొమ్ముతో దుబాయ్లో మనీ లాండరింగ్ కు పాల్పడ్డట్లుగా ఈఓడబ్ల్యూ అధికారులు గుర్తించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని పోంజీ స్కీమ్ పేరుతో 3164 మందికి పైగా మోసం కాబడ్డారు. పుప్పాలగూడకు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మొత్తం బాగోతం బయటపడింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన బాధితుడు 23 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన నిందితుడు వేణుగోపాల్ మణికొండలో నివాసం ఉంటున్నాడు. ప్రధాన నగరాల్లో 20కి పైగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు వేణుగోపాల్, వెంకట్రావు, శ్రేయస్ పాల్. టెక్నికల్ డెవలపర్స్, వెబ్సైట్ అడ్మినిస్ట్రేటర్లు వివిధ పేర్లతో నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసి భారీ మోసానికి పాల్పడ్డారు. ఏఐ టెక్నాలజీతో స్టాక్ మార్కెట్ గురించి ఏపీ, తెలంగాణలో సెమినార్స్ కూడా నిర్వహించారు. ఏవీ సొల్యూషన్ లో కీలక ఉద్యోగిగా ఉన్నాడు నిందితుడు శ్రేయస్ పాల్. పెద్ద మొత్తంలో స్థిరాస్తి వ్యాపారాలు, బంగారం, ఖరీదైన కార్లు కూడా కొన్నారు ఆ డబ్బులతో ఈ నిందితులంతా. 2022 నుంచి 25 వరకు నకిలీ కంపెనీలు సృష్టించారు. ఏవీ సొల్యూషన్ పేరిట వేణుగోపాల్ 2388 మందిని మోసం చేసి 442 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీ పేరిట వెంకట్రావు 778 మందిని మోసం చేసి ఏకంగా 410 కోట్ల రూపాయలు కాజేశాడు. నిందితుల నుంచి విలువైన కార్లు, 11 ల్యాప్టాప్లు, 3 సెల్ ఫోన్లు, బాధితుల డేటాబేస్, బినామీ పేర్లతో ఉన్న ప్లాట్లను కూడా సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లతో పాటు ఆస్తులపై కూడా ఫోకస్ పెట్టారు ఈఓడబ్ల్యూ అధికారులు.